పక్షపాత్మ మనలను వెనక్కి నెట్టేస్తూ ఉంది. ఆనాడు గెత్సేమనే తోటలో యేసు ప్రభు తన శిష్యులతో అంటున్నాడు, ఆత్మశుద్ధమే, కానీ మీ శరీరం ఏమైపోయింది తెలుసా? బలమైపోయింది, బలహీనమైపోయింది. అందుకే మీరు ప్రార్థన చేయలేకపోతున్నారు, అందుకే మీరు మందిరంలో మోకరించలేకపోతున్నారు, అందుకే కొంచెంసేపు కూడా మీరు మెలకువగా ఉండలేకపోతున్నారు. మీ ఆత్మశుద్ధమే కానీ శరీరం బలహీనం. రబ్బా వెళ్ళిపోండి, పడుకోండి అన్నాడట యేసయ్య. ఈరోజు పరిస్థితి ఆలోచన చేయండి. తినడానికి ఆహారం దొరుకుతుంది, ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు ఉన్నాయి, హ్యాపీ. కానీ ఒకరోజు పరిస్థితులు మారుతాయి. నీ జీవితంలో తినడానికి ఆహారం ఉండదు, ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉండవు, ఉండటానికి నివాసం ఉండదు, పరిస్థితులు తారుమారవుతాయి. అప్పుడు సంగతి ఏంటి? అన్ని రోజులు మనవి కావు, ఏదో ఒక రోజు ఉంటుంది. ఆ రోజు మనం ఆ పరిస్థితి రాకముందే మనల్ని మనం సిద్ధపరచుకోవాలి, రాకడకు ఆయుత్తపడాలి, ప్రభు సన్నిధిలో మనం ఎదగాలి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు. దేవుని మందిరాన్ని ప్రేమించేవాడు ఏం చేయబడతా తెలుసా? వర్ధిల్లుతాడు. అందుకే దావీదు అంటాడు, నీ మందిరము మక్కువ చేత ఏముండాలా? మందిరం అంటే ఏముండాలి తెలుసా? మక్కువ ఉండాలి, మక్కువ ఉండాలి. మందిరానికి వెళ్ళాలని ఆశ ఉండాలి. కోరహ కుమారులు అంటారు, యెహోవా మందిర ఆవరణములు చూడాలని. 84:2 కీర్తన. నీ మందిర ఆవరణములు చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నదే, అది సొమ్ము చెల్లుచున్నది, జీవము గల దేవుని దర్శించుటకు నా ప్రాణం, నా శరీరం ఆనందముతో కేకలు వేస్తుంది. దేవునికి స్తోత్రం. ఎందుకని? వాళ్ళకి మందిరంలో ఉండటం అద్భుతం జరిగిందండి. వాళ్ళ మందిరంలో ఉండటం బ్రతికారండి. వాళ్ళ మందిరంలో ఉండటం వాళ్ళ సజీవులుగా ఉన్నారండి. మందిరంలో లేని వాళ్ళు అందరూ చచ్చిపోరు. ఆ సంగతి మీకు తెలుసా? కోరహ కుమారుల యొక్క తల్లిదండ్రులు దాతాము, అబిరాము అనేటువంటి 3 గుంపులలో ఏమయ్యారు తెలుసా? భూమి నెరవిడిచి ఒక్కడు కూడా మిగలకుండగా చనిపోయారు. ఆ చనిపోయే గుంపులో ఉండవలసిన వాళ్ళే ఈ కోరహ కుమారులు. కానీ వీళ్ళు అంత ముందు రోజునే యెరూషలేము మందిరానికి వెళ్ళారట, యెరూషలేము మందిరంలో ఆరాధనకు వెళ్ళారట. కానీ ఇంటికాడ ఏం జరిగింది తెలుసా? దేవునికి వ్యతిరేకమైన కుట్ర జరిగింది, దేవునికి కోపం వచ్చింది. మోషేతో అన్నాడు దేవుడు, వాళ్ళ 3 గోత్రాలకి వేరుగా మీరందరూ దూరం అయిపోండి అని జనాలను ఆజ్ఞాపించమని. వాళ్ళందరూ నిల్చున్నటువంటి స్థలంలో భూమి నెరవిడిచి వాళ్ళందరూ మింగివేయబడ్డారు. 250 మంది ఒక్కడు కూడా బ్రతకుండా చచ్చిపోయారు. వాళ్ళ నాన్నోళ్ళు చచ్చిపోరు, వాళ్ళ అన్నయ్యోళ్ళు చచ్చిపోరు, వాళ్ళ కుటుంబీకులు, చిన్నమ్మోళ్ళు, చిన్నాన్నోళ్ళు అందరూ చచ్చిపోయారు. కానీ వీళ్ళు బ్రతికారు. ఎక్కడున్నారో తెలుసా? దేవుని మందిరంలో ఉన్నారు. మందిరంలో నుంచి ఇంటికి వెళ్ళేటప్పటికి అసలు ఇల్లు లేదు, వాళ్ళున్న నివాసం లేదు, ఆ ఊరే లేదు. ఏమైపోయారు? అప్పుడు చెప్తే జరిగిన సంగతి చుట్టూన్న ప్రజలు చెప్పినప్పుడు, అబ్బా దేవుడు ఎంత గొప్పడో, దేవుని మందిరంలో మనం ఉన్నాం కనుక మనం చనిపోకుండా బ్రతికాం, దేవుడు మనల్ని బ్రతికించాడు అని చెప్పి అక్కడ అంటారు. దేవుని మందిరం మందు నివసించేవారు ఎవరో తెలుసా? ధన్యులు అన్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని దేవుని మందిరాన్ని ప్రేమించాలా. మందిరంలో ఒక దినము మనం గడపడానికి ఏం పడాలా? ఇష్టపడాలా. వారంలో ఒక రోజు, ఒక 2 గంటలు ప్రభు సందులో మనం గడిపితే వారమంతా ప్రభు కృప మనకు తోడుగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో, ఆయుష్ విషయంలో దేవుని కృపలో మనం ఏం చేయబడతాం తెలుసా? వర్ధిల్లుతాం. ఇది నిర్లక్ష్యం చేసామా కనుమ మిగిలిన రోజులు చాలా ఆరోగ్యంగా, అనారోగ్యంగా ఇబ్బందులు పడవలసిన పరిస్థితి మనకు వస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరూ గమనించాలని ప్రభు పేరట మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇలాగే చెప్తూ ఉంటే వాళ్ళు అలాగే చెప్తారులే, వాళ్ళకి ఏం పని ఉందని అనుకుని తిట్టుకునే వాళ్ళు ఉన్నారు, మమ్మల్ని నిందించుకునే వాళ్ళు ఉన్నారు, బాధపడే వాళ్ళు ఉన్నారు. ఏం కదా అలా చెప్తారు అనుకునే వాళ్ళు. ఏం కాదు, ఇవాళ కూడా ఏమవ్వదు, రేపు కూడా ఏమవ్వదు, ఈ సంవత్సరం కూడా ఏమవ్వకపోవచ్చు. ఒకరోజు ఆయన ఎంత చెప్పి నిన్నలేదు నా బ్రతికి ఇలాగైందని నువ్వు తప్పకుండా ఏడ్చే రోజు వస్తుంది. తప్పకుండా దేవుడు మమ్మల్ని బ్రతికి ఉంచితే అప్పుడు దేవునికి మేము స్తోత్రం చెప్తాం. దేవునికి స్తోత్రం చెల్లినగాక, హల్లెలూయా. ఎందుకో తెలుసు, ఒక్క దినము దేవుని సన్నిధిలో గడిపితే 1000 దినాల ఆశీర్వాదం అన్నాడు. దేవుని మాట నిరర్థకము కాదు, ఆయన మాటలో ఒక సున్న కానీ పొల్లి కానీ లేదు. కనుక
నీవు ఆ రోజులన్నీ మానేసి దేవుని సందులో గడపవలసిన దినాలు కూడా లోక సంబంధమైనటువంటి పనులకు పరుగులెట్టి ఏం సాధించావు, ఏం సంపాదించుకున్నావు, ఏం కూడగట్టావు, రేపు ఏం పట్టుకెళ్తావు? పట్టుకెళ్తారు ఎవరైనా? మనం దేవుని సన్నిధిలో ఒక రోజు గడిపితే ఈ కూలి దేవుడు మన కొరకు దేవుని సన్నిధిలో ఏం చేసి ఉంచుతున్నాడట? సిద్ధపరిచి ఉంచుతున్నాడు. అక్కడున్న కూలి, అక్కడున్న డబ్బులు, అక్కడున్న ధనం మనకి స్థిరం. ఇక్కడదే చచ్చిపోయావని తెలిసిన వెంటనే ముందు పెట్లు తడిమేస్తున్నారు. వచ్చిన వాళ్ళు అంటున్నారు, బంధువులు ఇన్సూరెన్స్ ఏముందో చూడండి అంటున్నారు. ఆడికి పని ఏంటి ఇన్సూరెన్స్? చచ్చిపోయినోడికి ఇంకా ముందు వచ్చిన వెంటనే ఏమడుగుతున్నారు? పలకరెత్తాకు వచ్చిన వాళ్ళు కూడా, చూడ్డానికి వచ్చిన వాళ్ళు ఏమన్నా ఇన్సూరెన్స్లు చేయించాడా, అవి ఏమైనా ఉన్నాయేమో చూడండి, వాళ్ళకి ఫోన్ చేయండి, ఫోటో తీయలేము. ఇవన్నీ అవసరమా? అట్టుకెళ్తాడా? ఆడికి ఏమన్నా అవసరమా? అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు కదా. కానీ బ్రతికిన మనుషులు మాత్రం ఆడ పెట్లన్నీ తడుముకుంటున్నారు. వాడు ఏముంచాడో ఎక్కడ ఉంచాడో తెలుసుకుంటున్నారు. అవి ఎత్తుక్కుంటున్నారే తప్ప ఏమన్నా ఉపకారం ఉందా? ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతాం. కానీ ప్రభు కొరకు, ప్రభు పనిలో వచ్చాం మనం, ప్రభు కూలి పనికి వచ్చాం, ప్రభు సన్నిధికి వచ్చాం. ఈ కూలి మన కొరకు ప్రభు దగ్గర సిద్ధంగా ఉందంట. దేవునికి స్తోత్రం చెప్దాం. ఏది కావాలా? వాని క్రియలు చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు జీతము ఎక్కడుంది? నువ్వు చేస్తున్న పనికి జీతం ఎక్కడుంది? దేవుని దగ్గర ఉంది. అది స్థిరంగా ఉంటుంది నీ దగ్గర, నీ కోసం. ఇక్కడ ఉన్నది ఏం చేస్తాం? ఎంత సంపాదించినా అంత ఇడిచిపెట్టిపోవాలా. ఆఖరికి ఊడురాను ముక్కు పొడకు కూడా తీసేస్తారు, తెలుసా సంగతి మీకు? అందుకే నేను అప్పుడప్పుడు ఇప్పి పెట్టుకుంటూ ఉండండి అంటూ ఉంటాను. ఒకసారి ఇప్పి మళ్ళీ బిగించుకుంటూ ఉండండమ్మా, రాకపోతే ఇబ్బంది పడాలి మేము అని చెప్తూ ఉంటాం. ఏముండెవరో కానీ మన కొరకు ప్రభు సన్నిధిలో దాచబడే ధనం అది మనకు స్థిరం. దేవునికి స్తోత్రం చెప్దాం. అందుకని ఎవరి పనిలో వాడబడాలి మనం? ఎవరి పనులు వాడబడాలా? దేవుని పనిలో వాడబడాలి. ఎన్ని రోజులు వాడబడితే అన్ని రోజులకి కూలి దేవుని సన్నిధిలో మన కొరకు దేవుడు సిద్ధపరచుంచుతున్నాడు. అందుకే ఒక్క దినము నువ్వు గడిపితే ఎన్ని దినాల ఆశీర్వాదం? ఎన్ని దినాల ఆశీర్వాదం? నువ్వు 100 రూపాయలు కడితే నీకు 1000 రూపాయలు ఇస్తాను 5 నెలలు అంటే ఏం చేస్తాం? పక్క మంచికి కూడా తెలియనివ్వకుండా నా పేరు 4 పేర్లు రాయి అంటావు. ఎందుకని? ఆ తర్వాత 400 అట్టుకుని వెళ్ళిపోయినా కాడికి కనబడకపోతే అమ్మ 5-6 ఇలా చేసాడు అమ్మ అని అందరికీ చెప్తాం. ముందు చెప్పావా? ముందు చెప్తావా? కానీ దేవుడిచ్చేది ఎంత చూడండి. ఒక్క రోజు ప్రభు కొరకు నువ్వు కష్టపడితే నీ కొరకు దేవుడిచ్చే కూలి ఎంతో తెలుసా? 1000 దినాలు కూలి ఇస్తాడట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందుకే పొందబోవు ఆ బహుమానం మీద ఏం పెట్టాలండి? మనం మనసు పెట్టాలా. భూ సంబంధమైన దాని మీద కాదు, పర సంబంధమైనటువంటి ఆ బహుమానం మీద మనం ఏం పెట్టాలి తెలుసా? మనసు పెట్టాలా. ఇప్పుడు అందరూ ఏ ఫలం మీద మనసు పెడుతున్నారో? భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదం మీదే మనసు పెడుతున్నారు. పర సంబంధమైన ఆశీర్వాదాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. మనం పర సంబంధమైన దాని మీద ఏం పెట్టాలా? ఆశ పెట్టాలి. అందుకే నా గురి నిలుపుతున్నాను. గురి వద్దకు నేనేం చేయబోతున్నాను? పరిగెడుతున్నాను. తప్పకుండా నా పరుగు నేనేం చేయబోతున్నాను? తుద ముట్టిస్తాను, కడ ముట్టిస్తాను అని పౌలు చెప్తున్నట్లుగా మనం గురి వద్దకు ఏం చేద్దాం? పరిగెడదాం. పొందబో బహుమానం మీద మనసు పెడదాం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే భూ సంబంధమైంది అశాశ్వతమైంది. ఈరోజు మన దగ్గర 10 లక్షలు ఉంటుంది. టకటక దాన్ని బట్టి మనం బోల్డ్ ప్రణాళికలు వేసుకుంటాం, ఖర్చు పెట్టేస్తాం, అయిపోయింది అక్కడితో. స్థిరం కాదు మన దగ్గర ఈ భూ సంబంధం అంటే ధనం. అది స్థిరమైంది కాదు. అలాగ వస్తుంది అని చెప్పడికి మళ్ళా చేయి మారిపోతూ ఉంటుంది. కానీ పర సంబంధమైన ఆశీర్వాదాన్ని ఎవడు దొంగిలించలేడు, అది ఎక్కడికి పోదు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. అందుకని ఏ ఆశీర్వాదం కావాలో మనకి? పర సంబంధమైన ఆశీర్వాదం మీద ఏం పెట్టాం? మనసు పెడదాం. భూ సంబంధమైన దాని మీద మనసు పెట్టద్దు. ఇది మనకి స్థిరం కాదు. మనం ఉన్నంత వరకు అన్నీ ఉంటాయి, అన్నిటిని విడిచిపెట్టి వెళ్ళిపోతాం.
కానీ పరసంబంధమైన ఆశీర్వాదం మన కొరకు సిద్ధపడి ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కనుక బట్టి దేవుని యొక్క సన్నిధానంలో దేవుణ్ణి ప్రేమించేవారుగా, ఆయన సన్నిధిని ప్రేమించేవారుగా, ఆయన సన్నిధిలో గడిపేవారుగా, వెతికేవారుగా, ఆయన కృప కొరకు కనిపెట్టేవారుగా ముందుకు సాగిపోతాం. ప్రభు త్వరగా రాబోతున్నాడు. మన రాజ్యం ఇహలోక సంబంధమైన రాజ్యం కాదు. 1000 రాజ్యాన్ని ప్రభు ప్రారంభించబోతున్నారు. ఆ రాజ్యంలో నీవు నేను మనందరం కూడా ఉండబోతా ఉన్నాం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆ రాజ్యంలోకి మనం వెళ్ళాలంటే, ఆ రాజ్యంలో మనం ఆనందించాలంటే, ప్రభుతో ఉండాలంటే, శుక్రవారం ఆల్రెడీ 2 విషయాలు చెప్పాను మీకు. ఒకటి, తెల్లని వస్త్రాలు ఏం చేయాలి, మనం ధరించుకోవాలి. రెండవది, జీవ గ్రంథములో ఏముండాలా, మన పేరుంటే మెయిన్ గుమ్మం అంట, అందులో మనం ప్రవేశించగలుగుతామంట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. ఒక్క పావు గంట 20 నిమిషాలు, అంతకంటే ఎక్కువ చెప్పను, త్వరగా ముగిస్తాను. చాలామంది ఉడుముడు పెళ్ళికి వెళ్ళవలసిన వాళ్ళు ఉన్నారు, నేను కూడా వెళ్తాను. త్వరగా వాక్యంలోంచి మనం కొన్ని మాటలు త్వరగా. 48వ కీర్తన మొదటి వచనం. మన దేవుని పట్టణమునందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. మన దేవుని పట్టణం అంటే, మన దేవునికి ఏముందో తెలుసా? ఒక పట్టణం ఉంది. ఏముందంట? ఒక పట్టణం ఉంది. ఆ పట్టణానికంట 12 గుమ్మములట. ఆ పట్టణానికి ఎన్ని గుమ్మాలు? 12 గుమ్మాలు. ఒక్కో గుమ్మానికి ఒక ముత్యముతో అలంకరించబడ్డదట. ఆ పట్టణపు వీధులు స్వచ్ఛౌకమైనటువంటి స్ఫటికముతోనూ బంగారుతోనూ వేయబడ్డదట. అంటే ఆల్రెడీ ఆ పట్టణపు నమూనంతా ప్రకటన గ్రంథంలో చెప్పాడు. ఆ పట్టణం ఆల్రెడీ సిద్ధపరచబడ్డది. ఆ పట్టణంలో మనం అందరం కూడా ప్రవేశించడానికి ఏం పడాలి తెలుసా? సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. మన దేవుని పట్టణంలో ప్రవేశించాలంటే ఏంటి అర్హతలు? ఎవరు ఆ పట్టణంలో ప్రవేశించగలరు? ఆ పట్టణంలో ప్రవేశించువాడికి కలగబోయే ఆశీర్వాదం ఏంటి? ఆ పట్టణంలో ఏమి అనుభవించబోతున్నాడు? ఆ పట్టణము సంగతి ఏంటి? ఆ పట్టణం ఎలాగుంటుంది? ఆ పట్టణంలోకి వెళ్ళాలంటే ఏ అర్హతలు కావాలా? కొన్ని మాటలు జ్ఞానం చేసి త్వరగా ముగిస్తాను. దయచేసి గమనించండి. ఆ పట్టణం యొక్క పరిస్థితి ఏంటి? ముందు ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 18వ వచనం కానుంచి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ యాక్చువల్గా బంగారానికి స్త్రీలు ఎక్కువ విలువిస్తూ ఉంటారు. చిన్న 1 తులమైన 1/2 తులమైన ఎంతో కొంత ఏం కొనుక్కోవాలని చూస్తారు. ప్రతి స్త్రీలు బంగారాన్ని కొనుక్కోవాలని ఆశపడతారు. మాకు బంగారం అంటే అస్సలు అసహ్యం అండి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటారా? స్త్రీలు ఇక్కడ ఉన్నారా? పోనీ ఎవరైనా ఉన్నారా? ఉండరు ఎవరు. అందరికి ఏది ఇష్టం? బంగారం అంటే ఇష్టం. కొంతమంది కొనుక్కుంటారు, కానీ అయ్యవారులు వాటిని పట్టుకెళ్ళి
జైల్లో పెడతా ఉంటారు. ఆ తర్వాత ఆవిడ తిడుతుంది, వీడి బొద్దుకి ముక్కు పొడక కూడా కొనలేదు, మా అమ్మ బాబు చేయించినవి కూడా మెడలో వేసుకునేడానికి లేకుండా గట్టుకెళ్ళి ఇలా తగలేసాడని తిట్టుకునే ఆడవాళ్ళు కూడా ఉంటారు. అంటే నేను చెప్పేది ఏంటంటే, బంగారానికి స్త్రీలు ప్రతి ఒక్కరు ఏమిస్తారు? విలువిస్తారు. బంగారాన్ని ఏం చేసుకుంటారు? కళ్ళకి అద్దుకుంటూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఆ బంగారాన్ని చూస్తారు. ఇక్కడ బంగారం ఉన్నవాడేమో బంగారాన్ని బట్టి సంతోషిస్తాడు, బంగారం లేనివాడేమో నాకేమీ లేదు అని బాధపడే వాళ్ళు ఉంటారు. కానీ నేను చెప్తున్నాను, బంగారం కంటే గొప్పవాడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన మన కొరకు సిద్ధపరిచిన పట్టణం గుమ్మాలు మంచి ముత్యములతో అలంకరించబడ్డాయి. దాని వీధులు సచ్చౌకమైనటువంటి మంచి బంగారముతోనంట దాని వీధులు వేయబడ్డాయట. అంటే ఇక్కడ బంగారం లేదని చింతపడే వాళ్ళందరూ ఒకరోజు బంగారం మీద నడిచే ఒక అదృష్టాన్ని దేవుడు మనందరికీ ఇవ్వబోతున్నాడు. నమ్మున వాళ్ళు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ముక్కు పుడక లేదని 3 రోజులు ఏడ్చే నువ్వు అక్కడ ఎక్కడ నడవబోతున్నావు తెలుసా? బంగారం మీద నడవబోతున్నావు. బంగారపు వీధుల్లో మనం పరుగులెట్టబోతున్నాం. మంచి ముత్యములు కలిగినటువంటి గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి మనం వెళ్ళబోతున్నాం. ఆ పట్టణంలోనికి వెళ్ళాలంటే క్వాలిటీస్ ఏంటి? త్వరగా 15 కీర్తనలో ఒక 2-3 వచనాలు త్వరగా జ్ఞానం చేసి ముగిందాం. చూడండి, ఆ పట్టణంలోనికి వెళ్ళాలంటే, ఆ పట్టణంలో నివసించాలంటే, ఆ బంగారపు వీధుల్లో నడవాలంటే, ఆ మంచి ముత్యములు కలిగినటువంటి ఆ గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించాలంటే, ఆ పట్టణంలో నీ ఒక అతిథిగా ఉండగాలంటే ఎవడు ఉండగలడు? యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఎవరు? జాగ్రత్తగా గమనించండి. నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడో తెలుసా? మొట్టమొదటిది యథార్థమైన ప్రవక్తన కావాలా. ఒక్కొక్కటిగా చూడండి. ఒకటి ఏముండాలంట? ఇప్పుడు పరలోక పట్టణంకి వెళ్ళాలా, ఆ బంగారపు వీధుల్లో మనం నడవాలా, మంచి ముత్యములతో అలంకరించబడిన గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి మనం వెళ్ళాలంటే మొట్టమొదటి అర్హత ఏంటో తెలుసా? యథార్థత కావాలట. ప్రతి చిన్న విషయంలో కూడా మనం యథార్థంగా బ్రతకాలట. ప్రవక్తన యథార్థమైంది ఉండాలట. మాటలో యథార్థత ఉండాలట. నడకలో యథార్థత ఉండాలంట. పనుల్లో యథార్థత ఉండాలా. చేతల్లో యథార్థత ఉండాలా. మొట్టమొదటిది ఏంటి తెలుసా? యథార్థమైన ప్రవక్తన. ఏం కావాలా? ఇప్పుడు కోయిట వెళ్ళాలని ఆశ ఉంటుంది. కోయిట వెళ్ళాలంటే మొట్టమొదటిగా పాస్పోర్ట్ కావాలి. తర్వాత కోయిటా నుంచి మనకు ఒక ఏజా ఇచ్చేవాడు మనకి కావాలి. ఆ ఏజా మనకి ఇవ్వాలంటే మెడికల్ మనం ఏమవ్వాలా? పాస్ అవ్వాలి. ఇవన్నీ క్వాలిటీస్ అన్నమాట. ఈ అర్హతలు ఇవన్నీ ఏమీ లేవు నాకు. నేను కోయిట వెళ్తానని హైదరాబాద్ వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి నన్ను కోయిట తీసుకెళ్ళండి, నన్ను ఎయిర్పోర్ట్కి వెళ్ళేవాడిని నేను తీసుకెళ్ళి ఎక్కడెత్తారు తీసుకెళ్తారు? కోయిట ఎక్కిస్తారు, నిన్ను తీసుకెళ్ళి నేను జైల్లో ఎత్తారు. ఏముండాలి మనకి? అర్హతలు. ఇప్పుడు పరలోకం వెళ్ళిపోవాలంటే అర్హతలు మొట్టమొదటిది ఏంటి? యథార్థమైన ప్రవక్తని. ప్రతి విషయంలో యథార్థత ఉండాలా. రెండవది నీతిని అనుసరించుచు ఏముండాలా? నీతి ఉండాలి. నీతిని మనం కాపాడుకోవాలి. నీతిని తప్పకూడదు. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఇరుకొచ్చినా మన నిజాయితీని మనం ఏం చేసుకోవాలి తెలుసా? కాపాడుకోవాలి. మూడవది హృదయపూర్వకంగా ఏం చేయాలా? నిజమే పలకాలి. ఎప్పుడు ఏమాడకూడదు? మన కోర్టులో సాక్ష్యం చెప్పేటప్పుడు దేవుని ఎదుట చూసింది చూసినట్టుగా, ఉన్నది ఉన్నట్టుగా చెప్తావా అని అంటే, చెప్తానని ముందు ఏం చేయాలి తెలుసా? ప్రమాణం చేసిన తర్వాతే అప్పుడు ఏం చెప్పిస్తారు? సర్లే ఏం చూసావో చెప్పు,
నీకేం తెలుసు చెప్పు అని సాక్ష్యం చెప్పిస్తారు. అంటే ముందు ఏం చెప్తాం? నిజమే పలుకుతామని ప్రమాణం చేస్తాం. కానీ ఆ నిలబడ్డ తర్వాత అంత అబద్ధమే చెప్తాడు. కానీ ఇక్కడ చెల్లుబాటు అవుతుంది, కానీ దేవుని దగ్గర చెల్లుబాటు కాదు. హృదయపూర్వకంగా ఏం పలకాలట? నోరిప్పితే నిజం రాదండి. నోరిప్పితే కొంతమందికి ఏం రాదు, నిజం రాదండి అంటారు కొంతమందిని. అంటే వాళ్ళు ఎప్పుడు ఏమాడతారు? అబద్ధాలే ఆడతారు. మందిరంలోకి వచ్చారు భార్యాభర్తలు ఇద్దరు, ఒకరినొకరు చెప్పుకుని వచ్చారు. ఇలా నువ్వు అడిగితే ఎలా చెప్పు అన్నారు, నన్ను అడిగితే ఎలా చెప్తానని ఇద్దరు ఒక్క మాట అనుకుని వచ్చారు. ఇద్దరు అబద్ధం ఆడారు. ఇద్దరు ఏమయ్యారు అండి? ఇద్దరు ఏమయ్యారు తెలీదా? ఎవరండి వాళ్ళిద్దరు? అననీయ చెప్పారు. వాళ్ళిద్దరు ఏమయ్యారు? మందిరంలో అబద్ధం ఆడి ఏమయ్యారు? చచ్చిపోయారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా చచ్చిపోయారు. డబ్బులు ఎక్కడ దాశారు? ఎవరు పోలయ్యే? అబద్ధం ఆడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. అంటే దేవుని దగ్గర ఎవడు కూడా ఏమాటానికి ఇర్లేదు. ఉన్నది ఉన్నట్టుగానే మనం నిజమే మాట్లాడాలట. ఎలాగా? హృదయపూర్వకంగా నిజము పలుకువాడు. ఎన్నవా అండ్ ఎన్ని? 3. 1 యథార్థమైన ప్రవక్తను, 2 నీతి, 3 హృదయపూర్వకంగా నిజం, 4 అట్టివాడు. ఏమాడకూడదు? కుండలాడేవాడు పరలోకం వెళ్ళడం. కుండాలంటే ఏంటి అమ్మా? కుండాలంటే ఏంటి? కొన్నింగాయ అంటారు, పిట్ట. అది చేలో కోత ఉంటాయి. అదేంటంటే కొన్నింగాయ అంటారు. అదికో అది కొన్నుంగా, కొన్ను అంటే కొండిగాడంటే. అట్టివాడు నాలుగుతో ఏమాడడం? నాలుగుతో ఏమాడడం? ఇప్పుడు కుండాలంటే ఏంటి? మన దగ్గర కొని ఇంకో దిక్కుని అమ్ముతారు. అక్కడిని ఇక్కడ చెప్తారు, ఇక్కడ తట్టుకెళ్ళి అక్కడ చెప్తారు. వీళ్ళెవరెల్లో? కొండిగాళ్ళు అన్నమాట. అంటే ఏం పెడతారు? కొండిగాడు లేకపోతే కలహం ఉండదట. ఏముండవు? వీళ్ళు ఎంకిలెట్టి వాళ్ళు లేకపోతే కుటుంబాల్లో ఏముండవట? కలహాలు ఉండవని వాక్యం చెప్తుంది. అంటే కొండిగాడికి పరలోకంలో ప్రవేశించే అర్హత లేదు. పరలోకంలో ప్రవేశించాలా, ప్రభుతో పాటు ఆనందించాలనుకుంటే నువ్వెప్పుడు హృదయపూర్వకంగా నిజమే పలకాల. నాలుగుతో ఏమాడకూడదు? కొండెములు ఆడకూడదు. 5 చెలికానికి కీడు చేయకూడదు. ఎవరినైతే నమ్మవో, నిన్నెవరైతే నమ్మారో వాళ్ళని ఏం చేయకూడదు తెలుసా? మోసము చేయకూడదు. ఇప్పుడు జరిగేదంతా ఎవరికి? ఎవరిని నమ్మితే వాళ్ళే ఏం చేస్తున్నారు? మోసం జరగాలంటే మనం ఏం చేయాలి? నమ్మాలి. నమ్మకపోతే ఏం జరగదు? మోసం జరగదు. మోసపోం మనం. మీరు నమ్మేస్తారు కాబట్టి మోసపోతారు. చెలికానికి నమ్మినటువంటి వ్యక్తికి, నీ మీద ఆధారపడి నిన్నే నమ్ముకుని ఉన్నటువంటి వ్యక్తికి ఏం చేయకూడదు? కీడు చేయకూడదు. తర్వాత పొరుగు వారి మీద నిందలు మోపకూడదు. ఏం మోపకూడదు? పొరుగు వాళ్ళ మీద ప్రతి చిన్న విషయం మీద ఏం చేస్తూ ఉంటారు? నిందలేసేస్తూ ఉంటారు. నింద మోపకూడదట. ఎన్ని విషయాలు చెప్పాం? అలా చూస్తున్నారంటే ఎన్ని? 6. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని ఏం చేస్తాడట? సన్మానిస్తాడట. ఇదండి, యెహోవా యందు భయభక్తులు ఎవరు కలిగి ఉంటారో వాళ్ళని గౌరవిస్తూ, ఆ భక్తిలో ఆ భయంలో మనం కూడా పెరగటానికి వాళ్ళని గౌరవిస్తూ సన్మానిస్తూ వాళ్ళతో మంచి సహవాసం, రిలేషన్షిప్ మనం కలిగి ఉంటే మనం ధన్యులవుతామంట. ఇట్టి అనుభవాలు ఎవరైతే కలిగి ఉంటారో,
ఇట్టి లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళు దేవుని గుడారంలో ఎలా ఉంటారట? అతిథులుగా ఉంటారట. కాబట్టి ఈ 7 లక్షణాలు ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. ఇవి మనలో ఎన్నున్నాయి? ఈ క్వాలిటీస్ మనలో ఏదైనా లేదా? కిందకి వెళ్ళేటప్పటికి అంటది, అతడు ప్రమాణము చేయగా నష్టం కలిగేసినా సరే, ఒకడికి మాట ఇచ్చామంటే నష్టం కలిగినా సరే ఏం తప్పకూడదు? మాట తప్పకూడదు. తన ద్రవ్యాన్ని ఏం చేయడు? వడ్డీకి ఇవ్వడు. నిరపరాధిని చెరపడానికి ఏం పుచ్చుకోడు? ఇదండి, ద్రవ్యమేమో వడ్డీకి ఇవ్వడు, నిరపరాధిని చెరపడానికి ఏం పుచ్చుకోడు. ఇట్టివాడు ఎన్నడు ఏం చేయబడ్డట? కదల్చబడట. దేవునికి స్తోత్రం. ఈ అర్హతలు నువ్వు కలిగి ఉంటే పరలోకమైనటువంటి ఆ పట్టణంలో, ఆ బంగారపు వీధుల్లో నువ్వు నడవగలుగుతావు, ఆ పట్టణంలో నివసించగలుగుతాం. ఆ పట్టణంలోకి ఎవరైతే వెళ్తారో, ఎవరైతే అక్కడ నివసిస్తారో వాళ్ళకి ఏంటో తెలుసా? ఆకలి ఉండదట. ఏముండదు? దప్పిక ఉండదట. అక్కడ వాషింగ్ మిషన్ పని ఉండదట, అంట్లు కడగవలసిన పని ఉండదట, నీళ్లు పట్టుకోవాల్సిన పని ఉండదట. అక్కడ ఏమీ పని లేదు. కేవలం ఏంటి పని అంట? దేవునికి స్తోత్రాలు చెప్పుకోవటమేనంట. అక్కడ పగలు ఉండదట, రాత్రి ఉండదట. నీకేమీ తెలియదు. ఇక కేవలం దేవునికి స్తోత్రం స్తోత్రం అంటాను ఉండడమేనంట. ఎంత మంచి భాగ్యం అండి! ఆ భాగ్యం మనందరం పొందుకొని ఆ పరలోక పట్టణంలో ప్రవేశించి ప్రభుతో ఆనందించే గుంపులో మనమందరము ఉందుముగాక. అట్టి కృపదేవుడు మనందరికి ఇచ్చునుగాక. అట్టి సిద్ధపాటు దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. అందరికి వందనాలు. దేవుడి మాటలు దీవించుగాక. అలా తల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, ఈ ఉదయకాలపు వేళలో ఇంతవరకు పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య పరిసరలో మీరు మాతో ఉన్నందుకు స్తోత్రం. ఇదిగో తండ్రి, నీ పట్టణమును పరిశుద్ధమైందని, ఆ పట్టణానికి 12 గుమ్మములని, దానికి ఒక్కొక్క గుమ్మానికి ఒక్కొక్క మంచి ముత్యముతో అలంకరించబడ్డాయని, దాని వీధులు బంగారంతో వేయబడతాయని అయ్యా మీరు చక్కని ఆ పట్టణం కోసం వివరించారు. అంతేకాదు, ఆ పట్టణానికి వెళ్ళాలంటే, ఆ పట్టణంలో మేము అడుగు పెట్టాలంటే ఏ అర్హతలు మాకు కావాలో కొన్ని సవివరంగా మీరు మాకు వివరించారు. విని విడిచిపెట్టడం కాదు, కానీ అట్టి అర్హతలు మేము కలిగి నీ రాజ్యానికి వారసులు కాబడే సిద్ధపాటు దయచేయండి. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ విడిచిపెట్టడం కాదు, కానీ వాక్యాన్ని అన్వయింపజేసుకుని వారి జీవితాలు నీకు సమర్పించుకోవడానికి కృప దయచేయండి. అలాగే ప్రభా, యూట్యూబ్లో లైవ్లో చాలామంది వాక్యం వింటా ఉన్నారు. వారిని, వారి కుటుంబాలను కూడా దీవించండి. వాళ్ళని కూడా రాకడకు ఆయుత్తపరిచి కృపతో నింపి మేలు చేయండి. యేసయ్య నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.